అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా కేథడ్రల్ చర్చికి సంబంధించి మెదక్ పట్టణంలో ఉన్నటువంటి చర్చి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఎందుకంటే ఈ చర్చికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి 4 రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క చర్చిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. ఇటు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక చర్చిని, ఒక క్రీస్తు జన్మించిన రోజు సందర్భంగా చర్చిని దర్శించుకొని భక్తులు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం ప్రస్తుతం ఒక మెదక్ చర్చి దగ్గర ఉన్నాం. చర్చికి సంబంధించి చూసుకుంటే చాలా మంది భక్తులు కూడా విశేషంగా వస్తుంటారు. ఈ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క 11:30-12 ప్రాంతంలో దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో అంటే ఇక్కడ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను ఒక ముఖ్యమంత్రి గారు రావడము ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క దీనికి సంబంధించిన సంస్థకు సంబంధించిన వారు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విజువల్లో చూడొచ్చు, భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా ఇక చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక చర్చిని దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వారే కాకుండా నలుదిక్కున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించిన కూడా భక్తులు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం విజువల్లో చూడొచ్చు, చాలా మంది వస్తుంటారు. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా క్యాండిల్స్ వెలిగించి తన యొక్క భక్తి పారవశ్యాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. క్యాండిల్స్ వెలిసే విజువల్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే భక్తులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత క్యాండిల్స్ వెలిగించి ఈ యొక్క భక్తి పారవశ్యాన్ని నింపుకునే పరిస్థితి ఉంది. క్యాండిల్ వెలిగించి యేసుక్రీస్తు శిలువ దగ్గర సంబంధించిన ఒక జ్యోతిని వెలిగిస్తూ, అంటే క్యాండిల్ వెలిగిస్తూ కూడా వారు ఈ యొక్క జన్మదిన వేడుకలను కూడా ఎంతో సంతోషంగా అంగరంగా జరుపుకుంటారు. ఎందుకంటే క్రైస్తవులు పవిత్ర దినంగా ఆరాధించే ఈ రోజును అందరూ క్రైస్తవులు కూడా వచ్చి ఒక మెదక్లో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చిని కూడా దర్శించుకోవడం, వారికి అన్ని శుభాలే జరుగుతాయని చెప్పి వాళ్ళు మొక్కుకుంటారు. అంటే వచ్చే భక్తులకు కూడా అన్ని అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పి ఇప్పటికే చాలాసార్లు కూడా ప్రతిసారి వస్తుంటారు. ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను యొక్క మెదక్ చర్చిలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే దైవంగా నమ్ముకునేటువంటి యొక్క ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క చేసుకున్న పరిస్థితి ఉంది. రంగురంగులుగా అంటే విద్యుత్ దీపాల మధ్య, కాంతుల మధ్య జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒక భక్తులు ఉన్నారు, వారిని అడుగుతున్నారు. సార్ చెప్పండి, అంటే ఒక 100 సంవత్సరాలకు సంబంధించి శతాబ్ది ఉత్సవాలను కూడా మెదక్ చర్చిలో జరుపుకుంటారు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ విషయంలో? అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే మేము కూడా మెదక్ కేథడ్రల్ మెంబర్స్ని ఫస్ట్ టైం అంటే మన మెదక్ చర్చ్కి సీఎం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్కి ఒక ప్రత్యేకత ఏంటంటే 100 ఇయర్స్ సెలబ్రేషన్స్. రీసెంట్గా మొన్న 3 days బ్యాక్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా జరిగింది. దానికి పాస్నెట్ ఎవరైతే చార్ల్స్ వాకర్ పాస్నెట్ గారు ఎవరైతే నిర్మించినారో వాళ్ళ నిర్మాత యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ మనుమనులు, మనవరాళ్ళు అందరూ రావడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఈసారి ఇంకా గొప్పగా ఈ యొక్క ఆరాధన జరుపుతూ ఉన్నారు. మా కమిటీ మెంబర్స్ కానీ లేకపోతే అయ్యగారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధతో చాలా గంభీరమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది వేలాది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క 100 ఇయర్స్ సెలబ్రేషన్స్లో మేము ఇక్కడ ఉండడం కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. అంటే ఇక్కడికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎన్ని రాష్ట్రాల వారు ఇక్కడికి వస్తుంటారు? ఇక్కడికి ప్రత్యేకంగా రెగ్యులర్గా అయితే మన కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి చాలామంది రెగ్యులర్గా వాళ్ళు వస్తూనే ఉంటారండి. ఇక్కడ ఇప్పుడు 1 వీక్ జాతర జరుగుతూ ఉంటుంది. 1 వీక్ నుంచి వాళ్ళందరూ ఇక్కడే ఉండడము, ఇక్కడే ఉండి వాళ్ళు ప్రభుని మొక్కుకొని వాళ్ళు అన్నీ చూసుకొని వెళ్తూ ఉంటారు. ఇది పరిస్థితి. మీరు చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఎందుకంటే 100 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ ఉత్సవాల్లో భాగంగా మీరేం చెప్తారు ఆ విషయంలో? 100 ఇయర్స్ ఇప్పుడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 100 ఇయర్స్ క్రితం అంటే మేము ఇంతకుముందు ఒక ఫోటో ఉండే 100 ఇయర్స్ బ్యాక్ది, మేము అందరం కలిసి చర్చికి సంబంధించిన అందరం కలిసి 100 ఇయర్స్ సంబంధించిన ఫోటో కూడా దిగినాము. అప్పుడు మా పూర్వీకులు ఉన్న ఫోటోతోటి మేము ఇప్పుడు ఉన్నామంటే మేము కూడా చాలా అదృష్టవంతులము. ఈ చర్చికి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ వచ్చి ఎవరైతే ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ఏదైతే అవసరాలు ఉన్నాయో కంపల్సరీగా వాళ్ళకు అయితే అని ఇక్కడ పెద్ద నమ్మకము. అందుకే భారీగా మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది విజిటర్స్ వచ్చి ఇక్కడ మొక్కుకుంటారు. అందుకే ఈ చర్చికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఆసియాలోనే 2nd బిగ్గెస్ట్ చర్చ్. సో అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఆహార పథకం, పనికి ఆహార పథకం కింద అప్పుడు పాస్నెట్ ద్వారా దీన్ని నిర్మించారు.
కాబట్టి దీని ప్రత్యేకత. ఓకే, 100 ఇయర్స్ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విషయంలో ఏమనుకుంటున్నారు? ఎందుకంటే సంబంధించిన సభ్యులు కావచ్చు, ఎట్లా ఫీల్ అవుతారు అనుకోవచ్చు? సార్, ఈ విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకనంటే సార్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా మెదక్ చర్చిని విజిట్ చేస్తున్నందుకు చర్చికి చాలా ప్రాముఖ్యత వస్తుంది సార్. ఎందుకనంటే సార్ వచ్చిండ్రు అని అంటే కంపల్సరీగా విజిటర్స్ కూడా దీనికి అంటే ఏమంటారు ఇంకా ఎక్కువగా దేశవ్యాప్తంగా విజిటర్స్ ఎక్కువైతారని మేము అనుకుంటున్నాం సార్. సార్ వచ్చుడు అదృష్టమే సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. వారం రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాయి. ఎందుకంటే క్రీస్తు జన్మదినం సందర్భంగా 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం కూడా ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తులు రావడం వల్ల ఇంకా జన తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క క్రీస్తు జన్మదిన వేడుకలు మేము ఎంతో సంతోషంగా జరుపుకునే పరిస్థితి. ఇది ఎప్పటికి కూడా నిరంతరంగా కొనసాగుతుంది. గతంలో ఉన్నటువంటి ఈ యొక్క 100 సంవత్సరాల ఉత్సవాలను మా ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం, గతంలో దిగిన ఫోటోకు ఈ ఫోటో కూడా మాది ఉండడం అనేది ఎంతో గొప్ప విషయం చెప్పి స్థానికంగా ఉన్నటువంటి సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.